హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌరస్ కిచెన్. ఈరోజు మనం ఇన్స్టెంట్ రెసిపీ అయిన పాన్ కేక్ని మన ఇంట్లో ఈజీగా 10 నిమిషాల్లో ఎలా చేయాలో చూద్దామా. ఈ రెసిపీ చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఇందుకోసం నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కోడిగుడ్డుని బ్రేక్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. ఇందులోనే ఒక స్పూను వెనిలా ఎసెన్స్ అండి. ఈ వెనిలా ఎసెన్స్ని ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక పావు కప్పు షుగరు, బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ అండి. బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇందులో ఒక 3/4 కప్పు పాలు వేసుకుందాం అండి. ఈ పాలు వేసాక ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మిక్సర్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మైదా పిండి ఒక కప్పు వేస్తున్నాను. మైదా పిండి వేసాక ఉండలు ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఈ మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కొంచెం పిండి మరీ లూజ్గా వద్దు, పిండి కొంచెం గట్టిగా ఈ కన్సిస్టెన్సీలో కావాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టద్దాం దీన్ని. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక గెంటి తీసుకొని మనం దోసపిండి వేసినట్టు అలా పైనుంచి ఒకసారి వేసేద్దాం. వేసాక మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేయకూడదు అండి. ఆ దోశ స్ప్రెడ్ చేసినట్టు చేయకూడదు, అలా వదిలేసేయాలి. వేసిన తర్వాత అలా వదిలేసి చూసారా ఆ బబుల్స్ వస్తుంటాయి కదా, అవి ఆరేంత వరకు ఉంచి తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా రెండో సైడ్కి ఫ్లిప్ చేశాక ఒక 1 to 1.5 మినిట్ రెండో సైడ్ కూడా దాన్ని కుక్ చేసుకోవాలండి. ఇలా రెండో సైడ్ కూడా కుక్ చేశాక దాన్ని తీసి మనం సర్వింగ్ ప్లేట్లో వేసుకుందాం. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలకి ఇష్టంగా తింటారు. మీరు అప్పటికప్పటికి 10 నిమిషాలు బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ కావాలంటే రెడీ చేసుకోవచ్చు. ఈ పైన టాపింగ్స్ చెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ అండ్ హనీతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతేనండి, 10 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకునే రెసిపీ ఇది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.